మండలి పరిస్థితి, మండలిలో ఫైటింగ్ వేరు, మండలి మహిళల యొక్క భద్రత సమస్య వేరు. ఓకే సార్, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతల ఫిర్యాదు సోషల్ యాక్టివిస్టులపై కూటమక్కరంగా కేసులు పడుతున్నదని, ఏపీని హిట్లర్ గడాఫీ కలిసి పాలిస్తున్నారని రోజా గారి కామెంట్స్. అదృశ్యమైన మహిళల ఆసోకి కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, తప్పు చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు. ఇది రోజా గారి ఫైర్. ఎవరైనా అండి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా దెబ్బతింటారు, ఓడిపోతారు. ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. తప్పులు ఏమీ తప్పులు చేయలేదు అనుకోబట్టి ఇప్పటికి కూడా దిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు. కేసులు అదంటారా, నేను నిన్న చాలా వివరమైన వ్యాసం రాశాను. ఏది విద్వేష వివాదాలు, విశాల ప్రయోజనాలు. విశాల ప్రజాస్వామ్య ప్రయోజనాలు కాపాడుకోవాలి, హక్కులు రక్షించాలి, అదే సమయంలో విద్వేష వ్యాఖ్యలు లేకుండా ఉండాలి. కానీ విద్వేష వ్యాఖ్యలు ఎక్కువైపోయాయి. వాళ్ళని ఎందుకు చేశారు, మమ్మల్ని ఎందుకు చేయలేదు, ఇలాంటి చర్చ జరుగుతుంది తప్ప అక్కడ లేదు. మిథ్య అని ఎవరు చెప్పగలిగిన పరిస్థితి లేదు. సోషల్ మీడియా మిథ్య, సోషల్ మీడియాలో బూతులు మిథ్య, విద్వేషం మిథ్య అని చెప్పడానికి ఏం లేదు. అలాగే ఇది ఇప్పుడే పుట్టింది, తెలుగుదేశం ఓడిపోయాక అని కూడా ఏం లేదు. అంతకుముందు నుంచి ఉన్నది. అంతకుముందు వాళ్ళు చేశారు, ఇప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది శృతి మించి ఒక దశకు వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. హైజాక్ అయిపోకూడదు. విశాల ప్రయోజనాలను, మనం రాష్ట్రం యొక్క విశాలమైన ప్రయోజనాలను, అది అమరావతి రాజధాని, అది పోలవరమా, లేకపోతే అది ఇతరమైనటువంటి నిధులా, లేదా అప్పులు ఎక్కువ తక్కువ ఎవరైనా అప్పులు చేశారు కదండి. మీరు అప్పు ఎక్కువ చేశారా, మేము అప్పు ఎక్కువ చేసామా, ఈ క్వశ్చన్ ఎంతసేపటికి అప్పుల్లో నుంచి ఎలా బయట, ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలనేది ముఖ్యం కదా. తప్పకుండా ప్రతిపక్ష పార్టీ మాజీ శాసనసభ్యులు వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో విజ్ఞప్తి చేయొచ్చు. కానీ నాకు అందులో ఆసక్తి కలిగించిన అంశం ఏమంటే, మేము ఫిర్యాదు చేసామని మాకు ఒక రిసిప్ట్ ఇవ్వాలి, మాకు రిసిప్ట్ ఇవ్వలేదు అని వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది నిజమా? ఒక మీడియా వ్యక్తిగా కానీ లేదా వ్యాఖ్యాతగా నేను తెలుసుకోదలుచుకుంటుంది, ఫిర్యాదు చేస్తే కూడా మా దగ్గర తీసుకున్నట్టుగా రసీదు ఇవ్వట్లేదు, రిసిప్ట్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇది నిజమా? ఇది నిజమో కాదో అది డీజీపీ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, ఎవరైనా సరే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత చర్య తీసుకోకపోవడం మీ విధానం. కానీ ఫిర్యాదుకు కూడా రసీదు ఇవ్వడం లేదన్నటువంటి మాట నిజమా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఇంకా రెండవది, అదే పనిగా ఇది ఒక కార్యక్రమంగా చేసుకొని వెంటబడటము, ఇదే అసలు చర్చ కేంద్ర బిందువుగా, ఎజెండాగా, ఏకైక ఎజెండాగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఎజెండాగా ఉండొచ్చు, గతంలో జరగని వాటికి ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు, అందులో ఏమీ పొరపాటు లేదు. తప్పులు ఎవరు రాసినా కానండి, మీ దగ్గర కూడా నిన్న మొన్న నేను చూస్తున్నాను, వాళ్ళనైనా అన్నారంటే లేదు, జగన్ కూతుళ్ళని అన్నారంటే నేను అలా అనలేదని మళ్ళీ అని చెప్పి, సరే ఇది అంతా చూస్తుంటే నాకు బాబు మోహన్ సినిమా గుర్తొస్తుంటుంది. కోట శ్రీనివాసరావు అంటుంటాడు, నువ్వేమన్నా వెధవు సన్నాసివి అని నేను అన్నానా, నువ్వు వట్టి చెవటవు పనికి మాలిన వాడు, అరే వాడన్ని అనలేదురా నువ్వు అంటున్నావు అని వీడు చెప్తుంటాడు. అసలు ఈ చర్చకు తెచ్చే విషయాలు ఇలా ఉండిపోతున్నాయి. మనం సోషల్ మీడియాను, సొసైటీని, మీడియాను కూడా, సోషల్ మీడియా అనే పదం ఎలా వచ్చింది? సొసైటీ మీడియా కలిస్తే సోషల్ మీడియా సొసైటీ చేతిలో ఉంటుంది. 99 వర్మ చేతిలోనో లేదా వాళ్ళ బాస్ చేతిలోనో ఉంటుంది. సోషల్ మీడియా అనేది ఏ ఒక్కరి చేతిలో ఉండదని. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సోషల్ మీడియాను కూడా పూర్తిగా పార్టీల మధ్య మారిపోయి వాళ్ళ వివాదానికి అది వేదిక అయిపోయింది. ఇప్పుడు హిట్లర్ గడాఫీ అని వీళ్ళు చెప్తున్నారు, ఎస్కోబార్ కిమ్ అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ రాజకీయాలు వేరు, వాళ్ళ దేశాల్లో పరిస్థితులు వేరు. ఇప్పుడు ఒక్కసారి మనం గూగుల్ కొడితే అన్నీ వచ్చాయి, కావాల్సిన పేర్లు హిస్టరీలు వస్తాయి. అదేం పెద్ద చర్చ కాదు. మనకేం హిట్లర్లు గడాఫీలు లేకపోతే ఇంకోరు అక్కర్లేదండి. మన నాయకులు చాలా సమర్థులు. వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ భాగం ఇందిరాగాంధీ, మోదీ, లేకపోతే ఎవరేం అద్వానీ గారు, లేకపోతే ఎవరేం తక్కువ వాళ్ళు కాదు. ఈరోజు ఉదయం నాకు మిత్రుడు ఒక మంచి మాట చెప్తున్నాడు, మీకు చెప్తాను. చాలా సీనియర్ సంపాదకుడు, చాలా పత్రికలు చూసినవాడు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఈ కక్ష సాధింపు రాజకీయాలు అనేవి తీవ్రంగా నడుస్తున్నాయి. వాళ్ళ మీద వీళ్ళు కక్ష, వీళ్ళ మీద వాళ్ళు కక్ష. కాకపోతే తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ వాళ్ళకున్న వ్యవస్థతో రేవంత్ రెడ్డిని ఢీకొన్నంత గట్టిగా
జగన్మోహన్ రెడ్డి ఢీకొనలేకపోతున్నాడు. సోషల్ మీడియా గొడవ దాని మీదే నడుస్తుంది. వీళ్ళు మూసి నిద్రలు చేస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు. సో దానికి నేను కొద్దిగా జోడించాను మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు. అదేంటంటే ఒక ప్రతిపక్షం సజీవంగా ఉండాలి అంటే వ్యయ ప్రయాసలు, అంటే దానికి సంబంధించినటువంటి ఏమనాలి ఆర్థిక వనరులు ఖర్చు పెట్టాలి. రెండోది కార్యాచరణ కావాలి. మీరు ధర్నా చేయాలి. ఇప్పుడు చాలా చర్చ ఏం జరుగుతుంది, ఆ ఊళ్ళో కలెక్టర్ మీద దాడి జరిగిందని. లగచర్ల తెలంగాణ లగచర్ల ఇప్పుడు ఆయన ఢిల్లీ కూడా వెళ్ళారు. ఢిల్లీలో కూడా వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అక్కడ అంతమంది జనాన్ని సమీకరించడానికి, ఫోన్ చేసి రప్పించడానికి, దీనంతటికి కావాలి. కిషన్ రెడ్డో ఇంకొకరో వెళ్ళి మూసి నిద్ర చేయడానికి బుల్డోజర్కి ఎదురు వెళ్తాను కావాలంటే బుల్డోజర్ తెచ్చిందే యోగి ఆదిత్యనాథ్ గారు. బుల్డోజర్ జస్టిస్ అనే దానికి ప్రతిబింబమే బీజేపీ. కానీ మళ్ళీ ఆ పార్టీకి ఆ కేంద్ర మంత్రి గారే వచ్చి బుల్డోజర్కు ఎదురు వెళ్తాను, నా మీద నుంచి పోవాలి ఇవన్నీ అంటున్నారు. వీటన్నిటిలో నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఇక్కడ కార్యాచరణ కూడా ఉంది. రైటో తప్పో ఏదో ఒక ఉద్యమము, ప్రజలను సమీకరించడము, అక్కడ రంగం మీద నిలబడడం ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి అంటే ఇంకా సిసింద్రి, ఫైర్ బ్రాండ్ దాని నుంచి కొంచెం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అదే మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఎంతసేపటికి మమ్మల్ని తిట్టారంటే మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని ఎక్కువ తిట్టారంటే వీళ్ళు ఎక్కువ తిట్టారు, ఇదిగో మా వీడియో చూడండి అంటే ఇదే సరిపోతుంది.